జుమ్రా సర్వీస్ తరఫున వచ్చాం. ఇది మనం అంటే నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది ఏం చేశారంటే 75,000 తీసుకెళ్తున్నాడు, అంత తక్కువలో తీసుకెళ్లినందుకు మిమ్మల్ని మధ్యలో ఇబ్బంది పెడతాడు, లేదా ఇంకోటి చేస్తాడు, మోసం చేస్తాడు, ఇలాంటి చాలా మాటలు వచ్చినాయి. కాబట్టి మీరు ఈ 15 రోజులు మనతో ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే 75,000 ఖర్చుతో మనం వచ్చినందుకు మనకు సంపూర్ణంగా న్యాయం జరిగిందా లేదా? అదే ఇప్పుడు ఎవరో ఏదో చెప్పారు అని కాదు. ఈ 75,000లో మీకేం చెప్పాను నేను? ఫస్ట్ వయా ఫ్లైట్ అని చెప్పాను, కానీ అల్లా దయ వల్ల మనకు డైరెక్ట్ దొరికింది. ఆ డైరెక్ట్ దొరికిన తర్వాత కూడా మనం ఎక్కువ డబ్బులు తీసుకోవాలా. చాలా మంది చెప్పారు డైరెక్ట్ ఫ్లైట్ దొరికింది కదా, ఒక 5,000 10,000 పెచ్చు తీసుకో అని చెప్పారు. అయినా గానీ మనం ఎవరి దగ్గర చెప్పిన మాట ఏది దాటలేదు. మనం 75,000 మాట ఇచ్చేసాము. అదే డబ్బులతోనే వీళ్ళని తీసుకెళ్లాలి అనే ఆలోచనతో మనం అలాగే చేసాం. ముందే చెప్పాం కొంచెం దూరంలో ఉండిద్ది, కాకపోతే మీకు బస్సు ఏర్పాట్లు ఉంటాయి, ఒకవేళ లేకపోతే మనం ఏర్పాటు చేస్తామని చెప్పాం. సో మీరు దిగిన దగ్గర నుంచి బస్సు ఏర్పాట్లు ఉన్నాయా లేదా? మీకు బస్సు ఏర్పాట్లు ఉన్నాయి. సరే, మీకు భోజనాల సంగతి ఎలా ఉంది? మీకు ఇచ్చిన రూములు ఎలా ఉన్నాయి? ముందు పడుకోవడానికి కానీ ఉండడానికి ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే బాగున్నాయా? ఏం బాజీభాయ్ బానే ఉన్నాయి, అక్కడ ఇబ్బంది లేదు కదా. రెండోది తినే విషయం కాడ మనం ముందే చెప్పాం అక్కడ ఏమని, అరే బాబు మనం ఉంటుంది అక్కడ దేశం కాని దేశం వెళ్తున్నాం, మన గుంటూరులోనే హైదరాబాద్ వెళ్తే మనకు కావాల్సినవి దొరకవు. అలాంటిది అక్కడ ఏర్పాట్లు ఉంటాయి కానీ తినడానికి ఇబ్బంది ఉండదు, కాకపోతే మనకు తగినట్టు ఉండదు. అక్కడ ఉన్న వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పి ఈ ముక్క ముందే చెప్పాం. సరే, ఎవరికి అలవాటు కొంచెం కారంగా తినాలో వాళ్ళు పచ్చడి కూడా తెచ్చుకోండి అని చెప్పాం. ఆ రకంగా ఏమైనా ఇబ్బంది అయిందా అన్నం తినడానికి కానీ? రెండో విషయం ఏంటంటే మన ముజమ్మిల్ భాయ్ ఉన్నారు, నాకు బతాం. ముజమ్మిల్ భాయ్ మనకు రావడానికి ముందు చాలా భయపడ్డాడు. ముజమ్మిల్ భాయ్ మీకు ఎలా ఉంది? అనుమానించాను ఆయన, నేను ఇప్పుడు నేను హ్యాపీగానే ఉన్నాను. సో ఉమ్రాలో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు? మక్కాలో గాని మదీనాలో గాని లేదు, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఈ ఫ్లైట్లు అనేది క్యాన్సిల్ అవ్వడం వల్ల మనం ఒక 2-3 రోజులు ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ఇక్కడ ఉన్న 2-3 రోజులు మీకేమైనా ఇబ్బంది ఉందా? ఇక్కడ హోటల్ తరపున గాని ఉండడానికి గాని, లేకపోతే వాళ్ళు మనకు పెట్టడంలో గాని తినిపించడంలో గాని ఏమైనా ఇబ్బంది కలగజేశారా? ఏ ఇబ్బంది లేదు, మొత్తం బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొంతమంది అపోహలు సృష్టించి వాళ్ళ వల్ల ఇలా అయింది, వీళ్ళ వల్ల అలా అయింది. ఏంటంటే నేను కొత్త ఇందులో సీనియర్ మోస్ట్ నేను కాదు. కాకపోతే మనకు ఆ ఖర్చు నేను ముందే చెప్పాను, పిండి కొద్ది రొట్టె, మనం ఎంత డబ్బులు పెడతామో అన్ని సదుపాయాలు ఉంటాయి. మీరు పెట్టిన 75,000కి ఏమైనా తగ్గిందా? సదుపాయాలు అనేవి ఏమైనా తగ్గినాయా? ఏం లేదుగా, అందరు బాగానే ఉందిగా. కాబట్టి నేను కూడా మీకు కోరుకునేది ఏంటంటే ఎలాగైతే మీరు వచ్చారో ఇన్షాల్లా ముందు కూడా మనం ఇంకా దగ్గరలోనే, ఇప్పుడు మనం బస్ లో వచ్చాం, అలా కాకుండా ఇంకా దగ్గరలోనే ఇంకో 10,000 పెచ్చు పెట్టి ఇంకా దగ్గరలో బస్సు కూడా లేకుండా నడిచి వచ్చేలాగా అలా ఏర్పాటు చేయాలని కూడా మనం సంకల్పం చేసుకుంటాం. కాకపోతే మీరేంటంటే నూరు భాషా సోదరులకు గాని లేదా మన తెలుగు మాట్లాడే సోదరులకు గాని మా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మేము తెలుగు మాట్లాడతాం కదా, మాకు ఉర్దూ రాదు కదా, అక్కడికి వెళ్తే ఏమైనా ఇబ్బంది కలిగిద్దేమో, లేకపోతే అక్కడికి వెళ్తే మనకు ఏమైనా సదుపాయాలు ఉండవో అని చెప్పి ఆలోచన ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను మొదటి నుంచి కూడా ఒకటే మాట చెప్తున్నాను, తెలుగు మాట్లాడే ప్రతి ఒక్క సోదరుడికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కటి ఏర్పాటు చేస్తామని. అది నేను మొత్తంగా ఏర్పాటు చేశానని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో చివరిసారిగా మీరు చెప్పేయండి. తెలుగులో కూడా చెప్పారు, బాగుంది. బాగానే ఉంది, చాలా బాగా చేశారు. ఎలా ఉంది? బాగానే ఉందండి. ఫస్ట్ టైం వచ్చావు నువ్వు ఉమ్రాకి, వచ్చినప్పటి నుంచి వెళ్ళినప్పటి వరకు ఎలా ఉంది నీకు? నువ్వైతే మొత్తం మౌజన్ సాబ్ గారితోనే, మౌజన్ సాబ్ గారు వస్తేనే వస్తాను, లేకపోతే మొత్తం ఆయనతో ఉంటేనే ఉంటాను, లేకపోతే లేదు. ఉర్దూ రాదు కదా, ఏదైనా కరెక్టే. నువ్వు అదే భయంతో వచ్చారు. మీరు వచ్చినందుకు మీకేమైనా ఇబ్బంది కలిగిందా ఉర్దూ రాకపోవడం వల్ల? ఇబ్బంది ఏం లేదు. అది కాకపోతే ఇప్పుడు మీరు కూడా ఏంటంటే రేపు వెళ్ళిన తర్వాత కూడా అదే ముక్క, మీకు ఎలా మంచి జరిగిందో అంతే, మీకు ఎలా మంచి జరిగిందో అదే వేరే వాళ్ళకి చెప్తే అల్లా దేవాల ఏంటంటే మీ ద్వారా నలుగురు ఇంకా మా దగ్గర వస్తారు అంతే. దానికోసం అలాగే చేద్దాం. సరే.
नाम बोलो तुम्हारा